రీసెంట్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్లో కూడా ఇలాంటి రిస్క్ ఉండే అవకాశం ఉందండి? క్రానిక్గా కొంతకాలం ఉన్నప్పుడే చూస్తూ ఉంటారా ఇలాంటి సమస్యలు? ఒకటి ఇప్పుడు రీసెంట్ ఆన్సెట్ అంటే ఇప్పుడు డిస్కషన్ కొన్ని సర్వే ప్రకారం కూడా చెప్పాను, 100 మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్లో డయాబెటీస్ ఉంది, 12 మిలియన్స్లో డయాబెటిక్ రెటినోపతి ఉంది. అంటే వీళ్ళందరూ డయాగ్నోస్డ్, కానీ 100 మిలియన్స్ డయాబెటీస్ అని డయాగ్నోస్డ్ ఇన్ ఇండియా. కానీ ప్రీ డయాబెటిక్స్ 200 మిలియన్స్ ఉన్నారని సర్వే చెప్తుంది. అంటే వాళ్ళలో డయాబెటీస్ ఉంది, లక్షణాలు లేవు, కానీ వాళ్ళు చెకప్కి వెళ్ళరు. సో ఆ విధంగానే రెటినాలో కూడా డ్యామేజ్లు ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి ప్రీ డయాబెటిక్స్లో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ చెకప్కి వచ్చి రెటినా ఎగ్జామినేషన్ని చేయించుకోవాలి. అంటే ప్రివెన్షన్ అనేది ఇక కేర్ఫుల్గా ఉండడమేనంటారా? డయాబెటీస్కి అదర్వైజ్ దే విల్ గో బ్లైండ్ కదండి, సో డయాబెటీస్ వాళ్ళు కంపల్సరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్కి వస్తే చాలు. స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అంటే ఒకసారి నాకు షుగర్ ఉంది, సో రెటినా డాక్టర్ని వెళ్ళి ఒకసారి కలిస్తే దెన్ దే కెన్ డయాగ్నోస్. సో ఒకసారి రెటినా డాక్టర్ కలవడం వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. రెటినాలో చిన్న హెమరేజ్ ఉందని నేను చెప్పాను అనుకోండి ఒక రెటినా డాక్టర్గా, సో నువ్వు పేషెంట్ అలర్ట్ అవుతారు, ఓ నా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతున్నట్టు ఉంది, హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతున్నట్టు ఉంది, బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుందని. సో ఒకసారి డయాగ్నోస్ అయితే రెగ్యులర్ చెకప్ వస్తే మనం దీన్ని అవాయిడ్ చేయవచ్చు. ఇవన్నీ ట్రీటబుల్ డిసీజెసే, వీటిని ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ నెగ్లిజెన్సీ చేసి అడ్వాన్స్ స్టేజ్లో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్ అవుతుంది, లాస్ అయిన విజన్ని రిగైన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది.